నమస్తే ఐఎన్ఐ తెలుగు న్యూస్ కి స్వాగతం। విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సబ్ కంట్రోల్ ను విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది। ఈ సందర్భంగా విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని, అలాగే రోజు తప్పించి రోజు ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతూ వస్తోందని అన్నారు। అదే క్రమంలో ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఎక్కువగా ఉదయం సాయంత్రం రద్దీగా ఉంటుందని, వాహనదారులకు ఎంతో ఇబ్బందులు గురి అవుతున్నారని అన్నారు। ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు। ప్రజలు ట్రాఫిక్ సమస్యలపై ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే ట్రాఫిక్ సబ్ కంట్రోల్ రూమ్ కి వచ్చి కంప్లైంట్ చేయాలని ఆయన కోరారు। నమస్కారం। సో మనందరికీ తెలుసు విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది। సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి, బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది। సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది। సో ఇక్కడ ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు। సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఈ ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది। సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది। సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా ఉపయోగపడుతుంది। అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది। సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు। సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవ్వడము, తర్వాత ఈ చాలా బస్సులు రావడము, సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడము, ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది। సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము। సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పీ విజయనగరము ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది। సో రాబోయే రోజుల్లో ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము।